సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ ఆఫ్ హ్యాక్ సెక్యూరిటీ. ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ ఓసెంట్ లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ యూజ్ చేసుకొని మనం ఆ ప్రొఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, డేటా కావచ్చు ఎలా చేయాలి, ఫారెన్సిక్ అనాలిసిస్ ఎలా చేస్తారు, మనం ఎలా చేయాలి, లైక్ ఈ టూల్ యూజ్ చేసుకొని మనం ఎలా చేయాలో ఈ వీడియో నేర్చుకోబోతున్నాం. ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి కంటెంట్ మీరు నేర్చుకోవాలనుకుంటే, లేకుంటే మన కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్టార్ స్టూడియో. అండ్ ఈ వీడియోలో మనం యూజ్ చేయబోయే టూల్ వచ్చేసి అయితే XIG ఓసింట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ XIG ఓసింట్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే మనం దీన్ని క్లోన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే క్లోన్ చేసుకుందాం. క్లోనైజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా క్లోనైజ్ చేస్తానని ఇక్కడ చూసుకోవచ్చు. వితిన్ ఫ్యూ సెకండ్స్లో మీకైతే టూల్ అయితే క్లోన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి టూల్ అయిన క్లోన్లోకి అయితే వెళ్దాం గైస్. అండ్ CD యూజ్ చేసుకున్న డైరెక్టరీలోకి అయితే వెళ్దాం. రైట్, నేనైతే క్లియర్ చేసుకుంటున్నా స్క్రీన్. ఇక్కడ చూసుకుంటే మనమైతే ఆ డైరెక్టరీలోకి వచ్చినాం. మీరు ఇక్కడ చూసుకుంటే మీకు డౌట్ రావచ్చు ఎలా వచ్చినామని చాలామంది అడుగుతారు. సో నేను మళ్ళీ చేసి చూపిస్తున్నా. ఇంకా మనం క్లోన్ చేసుకున్నాక మనకైతే ఇలా టూల్ నేమ్ అయితే కనిపిస్తుంది గైస్. ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది, లైక్ ఒక ఫోల్డర్, ఒక ఫైల్, టూల్ యొక్క ఫైల్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే CD అంటే మన చేంజ్ డైరెక్టరీ అనమాట. ఇక్కడ చూసుకుంటే XIG ఓసెంట్, ఇక్కడ మన ఫోల్డర్ నేమ్ ఇచ్చేస్తే ఆ ఫోల్డర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం గైస్. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే క్లియర్ చేసుకుందాం స్క్రీన్ని. ఇక్కడ చూసుకుంటే LS కొట్టుకుంటే ఇక్కడ మనకైతే ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ ఒకటి ఉంది, రన్నింగ్ ప్యాకేజ్ ఒకటి ఉంది. సో మనకి రన్నింగ్ ప్యాకేజ్ వర్క్ అవ్వాలంటే మనమైతే ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ అయితే వేసుకోవాలి. సో మనకి ఇప్పుడు పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం గైస్. ఫర్ మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఏది రాకుండా, లైక్ ఇప్పుడు మన వర్చువల్ ఎన్విరాన్మెంట్లో అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైథాన్ సంబంధించిన ప్యాకేజ్ అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ కొట్టిన తర్వాత కూడా మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ లేదు, దాన్ని ఎక్స్టర్నల్గా మీరు సెటప్ చేసుకోండి అని మనకైతే ఎర్రర్ వస్తుంది. సో బెటర్ మనం ఫస్టే ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో మనమైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ VENV అని అయితే ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంటర్ కొడితే ఇది వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనకైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఒకటైతే క్రియేట్ అయిపోయింది. లైక్ ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కమాండ్ వచ్చేసి అయితే సోర్స్ VENV bin/యాక్టివేట్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ చూసుకుంటే మనకైతే యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి యాక్టివేట్ అయిపోయింది. లైక్ ఇప్పుడు మనమైతే టూల్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ వెళ్ళేసి చూసుకుంటే బ్యాష్, ఇక్కడ .sh ప్రోగ్రామ్ అంటే బ్యాష్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు .sh లైక్ ఇప్పుడు మనమైతే ఇన్స్టాల్ .sh ఇద్దాం. చూసుకోవచ్చు ఇన్స్టాలింగ్ XIG ఓసెంట్ రిక్వైర్మెంట్స్ అనమాట. మనకు కావాల్సిన అన్ని ఇన్స్టాల్ అయిపోతున్నాయి, మీరు చూడొచ్చు. నేనైతే డైరెక్ట్ ముందే ఇన్స్టాల్ చేసేది పెట్టుకోలేదు, మీ ముందే ఇన్స్టాలేషన్ చేస్తాను అండ్ మీ ముందే నేనైతే చేస్తున్నా గైస్. చూసుకోవచ్చు మీరు ఈ టూల్ గురించి ఇలా ఇంకా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్, లైక్ ఇప్పుడు మన దగ్గర కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి అయితే హ్యాక్స్టార్ స్టూడియో. మీరు ఇంకా ఈ వీడియో చూస్తూ ఇంకా లైక్ చేయకపోతే లైక్ కూడా చేసుకోండి గైస్. మనకైతే చాలా రీచ్ అయితే వస్తుంది అనమాట. మీరు లైక్ చేసి కూడా రీచ్ అయితే వస్తుంది. తెలుగులో అయితే ఇలాంటి కంటెంట్స్ అయితే చాలా వరకు ఎవరు పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు మాకైతే ఇన్స్టాలింగ్ అయితే అయిపోతుంది చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ యువర్ వైఫై స్పీడ్ అండ్ నెట్వర్క్ స్పీడ్. అయితే స్పీడ్గానే ఉంది, సో మనకైతే ఫాస్ట్గానే అయిపోతుంది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే పైథాన్ సంబంధించిన నంపై కావచ్చు, ఎస్కిట్ కావచ్చు, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఇలా అన్నీ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతున్నాయి కదా. చూసుకోవచ్చు ఇప్పుడు మీరు జస్ట్ మీరు కమాండ్స్ ఇవ్వాలంతే. అన్ని కాపీ పేస్ట్ కమాండ్స్ ఇవ్వమని నేను చెప్పాను. ఇవన్నీ మీరు బేసిక్గా నేర్చుకోవాలి. బేసిక్గా చేయాలనుకుంటే మీరైతే ఈ టూల్స్ని కాపీ పేస్ట్ చేసి దాని తర్వాత ఆ కమాండ్ ఎందుకు ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం అని అర్థం చేసుకోగలిగితే మీకైతే అర్థం అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి గైస్. మీరు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాం మేము ఒక ఇన్స్టాగ్రామ్ కోసమే నేను చేస్తున్నా అది ఇది అనుకుంటే మాత్రం అది మిస్టేక్ అయిపోతుంది గైస్. మీకు నేర్చుకోవడంలో పెద్ద మిస్టేక్ అయిపోతుంది అండ్ మీకు రావడం కూడా చాలా కష్టం గైస్. ఇక్కడ చూసుకో మనకైతే ఫోన్ నెంబర్స్ అండ్ స్కైఫై ఇవన్నీ అయితే స్కాన్ అవుతున్నాయి గైస్. ఇప్పుడు స్కాన్ అయిపోతున్నాయి ఇప్పుడు. రైట్, ఇప్పుడైతే డౌన్లోడ్ అయిపోతుంది మొత్తం. మనం చూసుకుంటే ఇక్కడైతే మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. 51 ప్యాకేజెస్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. దాంట్లో 42 అయితే అయిపోయినాయి.
పాండాస్ అయితే గోయింగ్ టు ఇన్స్టాల్ అనమాట. ఇప్పుడు పాండాస్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. మ్యాట్ పోర్ట్లిప్ అయితే ఇప్పుడు మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది గైస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమేమి ప్యాకేజ్ పై పై జీమెంట్స్ అని ఇలా ఇలా చాలా ఆల్ రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. చూసుకుంటే మీరు ఆల్ రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇలా ఎందుకు వచ్చింది, ఇలా ఎంటర్ కొడితే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను ఇవి కొట్టేటప్పుడు ఎంటర్ అని కొట్టినా కాబట్టి ఇక్కడ మనకైతే చాలా టెర్మినల్స్ అయితే ఓపెన్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేసుకుందాం. క్లియర్ చేసుకొని ఇక్కడ ఎల్ఎస్ కొట్టుకొని మనమైతే టూల్ని అయితే రన్ చేసుకుందాం. టూల్ని రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి అయితే పైథాన్ ఎక్స్ ఇక్కడ XIG ఓసింట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకొని ఇక్కడ రన్ కొట్టేసుకుంటే టూల్ అయితే రన్ అయిపోతుంది గైస్. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే మనకి టైం తీసుకొని టూల్ అయితే మ్యాట్ ప్లాట్ బిల్డింగ్ ఫాంట్ క్యాచ్ దిస్ మే టేక్ మీ మూమెంట్ అంటుంది. సో మనం ఇప్పుడే ఇన్స్టాల్ చేసినాం కాబట్టి సో ఇది మనకు సెటప్ అవుతుంది అనమాట మొత్తం. సో ఇప్పుడు మనకైతే ఇన్స్టాల్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాల్ లోడ్ నాట్ ఇన్స్టాల్ మే ఫ్యూచర్స్ లిమిటెడ్ ఇన్స్టాల్ పిప్ ఇన్స్టాల్. ఇప్పుడు మనకి దీని లోపల ఏమేమి లేవు, ఇప్పుడు దీని లోపల ఇవి ఇన్స్టాల్ లేవు అని మనకి ఆల్రెడీ టూల్ చెప్పేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు కావాల్సినవి ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ఇందులో ఒక క్రియేట్ చేసుకొని రైట్ పిప్ ఇన్స్టాల్ మనమైతే సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ కొట్టేసిన. కలెక్టింగ్ ఇన్స్టాల్ డౌన్లోడింగ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అన్నది. సో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. మనమైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఏ ఎర్రర్ రాకుండా అయితే ఉంటుంది. సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఈ రిక్వైర్మెంట్ లేదు, ఆ రిక్వైర్మెంట్ ఉంది అని మనకైతే ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది. సో అక్కడ కమాండ్స్ కూడా ఇస్తుంది మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో మనకైతే నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూసుకుంటే వాడర్ సెంటిమెంట్ అని ఒక టూల్ ఉంది. సో మనకు కావాల్సినవి డౌన్లోడ్ అయిపోతున్నాయి, మీరు చూసుకోవచ్చు. సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే మళ్ళీ ఒకసారి అయితే టూల్ని అయితే మళ్ళీ ఒకసారి రన్ చేస్తాం. రైట్, మనమైతే మళ్ళీ ఒకసారి రన్ చేసుకుంటే పైథాన్ XIG osin.py మనం దీంతో ఏమేమి చేయొచ్చు ఇక్కడ చూసుకుంటే దీంతో మనం ఏమేమి చేయొచ్చో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ ఇన్ఫో, యూజర్ నేమ్ స్కానర్, IG అన్బ్యాన్ ఫార్మ్స్, అకౌంట్ ఏజ్, డేటా బ్రీచ్ ఏమన్నా అయిందా లేదా, బాట్ ఫాలోవర్స్ డిటెక్ట్. ఇప్పుడు ఇలా అయితే మనమైతే చాలా చేయొచ్చు అనమాట. ఇలా చూసుకుంటే మనం షాడో బ్యాన్ అయిందా లేదా, లొకేషన్ లొకేషన్ ఒకవేళ వాళ్ళ లొకేషన్ ఆన్లో ఉంటే మన లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళది. ఇక్కడ యూజర్ నేమ్ మానిటర్, హ్యాష్ట్యాగ్ ఓసింట్, ఇక్కడ కామెంట్ ఇంటెలిజెన్స్, ఏఐ రిస్క్ స్కోర్. ఇలా అయితే మనం దీని లోపల ఏఐ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంది గైస్ దీంట్లో. ఇక్కడ చూసుకుంటే ఒక ప్రొఫైల్ ఇన్ఫో అయితే కొడుతున్నాను నేనైతే, మన ప్రొఫైల్ అయితే కొడుతున్నాను నేను. hacks.security ఫెచింగ్ అనమాట, మనకైతే ఫెచ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే hacks.security మనకైతే ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే మనకైతే గ్యాదర్ అయిపోయింది. యూజర్ నేమ్ hacks.security ఫెచ్ ట్రూకి వచ్చింది. మన టైమ్ స్టాప్ ఇప్పుడు మన ప్రజెంట్ టైమ్ స్టాప్ చూపిస్తుంది. అండ్ ఫుల్ నేమ్ వచ్చేస్తే హ్యాక్ స్టూడియో అని కనిపిస్తుంది. ఇక్కడ బయోలో చూసుకుంటే ఎథికల్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ మెంటర్. మీరు నా ఇన్స్టాకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 145 ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్ 0, మీడియా అకౌంట్ 13, ప్రైవేట్లో ఉందా లేదు, వెరిఫైడ్ ఉందా, నాది వెరిఫైడే ఉంది. సో వెరిఫైడే ఉంటుంది. ప్రొఫైల్ పిక్ URL గైస్ ఇదైతే ప్రొఫైల్ పిక్ అయితే URL అది. ఈ డేటా మీరు సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా అని అడుగుతుంది. నేనైతే నువ్వు అని కొడుతున్నా. మీరు సేవ్ చేయాలనుకుంటే మీరు ఎస్ అని కొట్టి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే యూజర్ నేమ్ స్కానర్, ఇప్పుడు ఈ యూజర్ నేమ్ జస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే ఉందా లేకుంటే వేరే ఏమన్నా ఎక్కడైనా రిజిస్టర్ ఉందా అని చూడడానికి అయితే అది గైస్. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ ట్రై చేసి నేనైతే ఇప్పుడు మన ఐడియా అయితే ఇస్తున్నా hacks.security. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడెక్కడ ఉంది. ఇప్పుడు చూసుకుంటే గిట్హబ్లో ఉంది hacks.security అండ్ ఎక్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్ అండ్ టిక్టాక్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే టెలిగ్రామ్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్నాప్చాట్ అండ్ పింట్రెస్ట్ అనమాట. మనకు కావాల్సిన అన్ని మీకు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ యూజర్ నేమ్తో ఏమేమి అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారని ఇక్కడ చూసుకుంటే మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు గైస్. ఇలా మనం ఇక్కడ చూసుకుంటే IG బ్యాన్ అన్బ్యాన్ ఇక్కడ ఫామ్ సైజ్ చూసుకుందాం. ఇక్కడ డిసేబుల్డ్ అకౌంట్ ఇలా అనమాట. ఓపెన్ లింక్స్ ఇలా ఓపెన్ చేసుకొని మనకైతే అపీల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. లేకుంటే మన హ్యాక్ అయిన అకౌంట్స్ని ఎలా రికవర్ చేసుకోవాలి దీని లోపల అయితే మనకైతే ఉంటాయి గైస్. ఇప్పుడు
ఇక్కడ మనం అకౌంట్ ఏజ్ డేటా బ్రీచ్ మనమైతే డేటా బ్రీచ్ లుకప్ చూద్దాం ఒకసారి అయితే. ఈమెయిల్ అడుగుతుంది. సో నేనైతే మన ఈమెయిల్ ఇచ్చేద్దాం. చెకింగ్ హెచ్ఐవి కీ మిస్సింగ్ అనమాట. మనకైతే కీ అడుగుతుంది గైస్. ఇప్పుడు కీ అడుగుతుంది. నేనైతే ఇప్పుడు కీ అయితే నేను దీంట్లో అయితే చూపించలేను. సో మీకు కీ అయితే నేను క్లియర్గా చూపిస్తాను. తర్వాత కీని ఎలా చేయాలో మీరు కామెంట్లో చెప్తే నాకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే లొకేషన్ ఓసిండి అయితే ట్రై చేస్తున్నా గైస్. నేను లొకేషన్ ఓసిండి నా లొకేషన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో బట్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట ఎక్స్ట్రాక్టింగ్ లొకేషన్ ట్యాగ్స్ అని. ఇలా జస్ట్ మనకి జియోగ్రఫిల్ ఫోర్బిడన్ వెన్ యాక్సెసింగ్ ఇన్స్టాగ్రామ్ గ్రాఫికల్ రీట్రై అవుతుంది గైస్. ఇక్కడ చూసుకుంటే శాంపిల్ పోస్ట్ ప్లేసెస్ మన ప్లేసెస్ని బట్టి మన పోస్ట్ చేసిన ప్లేసెస్ని బట్టి అది బట్టి మనకైతే ఇదైతే ఇస్తుంది గైస్. సో ఇది గైస్ మనకైతే ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే దీని లోపల చూసుకుంటే మీరైతే దీని లోపల దీంట్లో ఉన్న అన్ని టూల్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేసి మీరైతే నేర్చుకోవచ్చు గైస్. లైక్ అప్ టు 24 ఉన్నాయి గైస్. అలా ఫేస్ సిమిలారిటీ కావచ్చు, రీల్ అనాలిటిక్స్, యూజర్ నేమ్ హిస్టరీ, లైక్ స్టోరీ హైలైట్స్, ఇలా అయితే మీరైతే అన్నీ చూడవచ్చు గైస్. ఇంకా ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ కూడా చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మనకైతే రోజైతే పెట్టడానికి ట్రై చేస్తాం. ఇంకా లైక్ చేయకపోతే లైక్ కూడా వేసుకొని సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.